అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈరోజు పంచాంగం నవంబర్ 10 సోమవారం రోజు ఉన్నటువంటి తిథి నక్షత్రము, శుభ అశుభ సమయములు, ఈ రోజు ఉన్నటువంటి పండుగలు ప్రత్యేకతలు ఏమిటి, ఈ రోజున ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి, ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి శుభప్రదంగా ఉంది అనే విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము. ముందుగా ఈరోజు మంచి మాట ఏమిటో చూద్దాము. జీవితంలో సవాళ్లు వచ్చినప్పుడు వెనక్కి తగ్గద్దు. అవి మన బలాన్ని పరీక్షించే పరీక్షలు మాత్రమే. ధైర్యం ఉన్నవారే విజయాన్ని సొంతం చేసుకుంటారు. ఇదండి ఈరోజు మంచి మాట. ఇప్పుడు పంచాంగ వివరణ గురించి తెలుసుకుందాము. నవంబర్ 10, 2025 సోమవారము. స్వస్తి స్త్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతు, కార్తీక మాసం, కృష్ణపక్షం. సూర్యోదయము 6:20 సూర్యాస్త సమయము 5:20, చంద్రోదయము 10:35, చంద్రాస్త సమయము 12:04. ఈ రోజున తిథి షష్ఠి. నవంబర్ 10 రాత్రి 1:55 నుంచి నవంబర్ 11 రాత్రి 12:08 వరకు షష్ఠి తిథి ఉంటుంది. తదుపరి సప్తమి తిథి అనేది ప్రారంభమవుతుంది. నక్షత్రము పునర్వసు. నవంబర్ 9 రాత్రి 8:04 నుంచి నవంబర్ 10 సాయంత్రం 6:48 వరకు ఉంటుంది. తదుపరి పుష్యమి ప్రారంభమవుతుంది. ఈ రోజున రాశి మిథున రాశి. నవంబర్ 10 మధ్యాహ్నం 1:03 వరకు. తదుపరి కర్కాటక రాశి. యోగము సాధ్య. నవంబర్ 9 మధ్యాహ్నం 3:02 నుంచి నవంబర్ 10 మధ్యాహ్నం 12:04 వరకు. తదుపరి శుభ. కరణము గరిజ. నవంబర్ 10 మధ్యాహ్నం 12:56 వరకు. తదుపరి వనిజ. నవంబర్ 11 రాత్రి 12:08 వరకు. తదుపరి భద్ర. ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి శుభ అశుభ సమయముల గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ముందుగా అశుభ సమయములు. వర్జము ఉదయం 7:25 నుంచి ఉదయం 8:57 వరకు. మరలా రాత్రి 2:28 నుంచి తెల్లవారుజామున 4:12 వరకు. దుర్ముహూర్తము మధ్యాహ్నం 12:22 నుంచి మధ్యాహ్నం 1:07 వరకు. మరలా మధ్యాహ్నం 2:37 నుంచి మధ్యాహ్నం 3:22 వరకు దుర్ముహూర్త వ్యాప్తి ఉంది అని గమనించగలరు. రాహుకాలం ఉదయం 7:47 నుంచి ఉదయం 9:11 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 1:24 నుంచి మధ్యాహ్నం 2:48 వరకు. ఇవండి ఈరోజు ఉన్నటువంటి అశుభ సమయములు. ఇప్పుడు ఈరోజు ఉన్నటువంటి శుభ సమయముల గురించి ఇప్పుడు తెలుసుకుందాము. బ్రహ్మ ముహూర్తము 4:42 నుంచి 5:30 వరకు. అమృతకాలం సాయంత్రం 4:30 నుంచి సాయంత్రం 6:01 వరకు. గోధూలి ముహూర్తము సాయంత్రం 5:45 నుంచి సాయంత్రం 6:10 వరకు. విజయ ముహూర్తము మధ్యాహ్నం 1:57 నుంచి మధ్యాహ్నం 2:43 వరకు. అభిజిత్ ముహూర్తము ఉదయం 11:37 నుంచి మధ్యాహ్నం 12:22 వరకు. ఇవండి ఈరోజు ఉన్నటువంటి శుభ సమయములు. సరదాగా వీక్షకులకు ఒక ప్రశ్న. ఈరోజు ప్రశ్న: యమునాదేవి వాహనం ఏది? దీనికి సమాధానం తెలిసిన వారు కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ఈ రోజున చెప్పుకోదగ్గ పండుగలు కానీ, విశిష్టతలు కానీ, ప్రత్యేకతలు కానీ ఏమీ లేవు. ఈరోజు పంచాంగం ప్రకారం మంచిదేనా అంటే, గృహ ఆరంభానికి, గృహ ప్రవేశానికి, అక్షరాభ్యాసం చేసుకోవటానికి, నామకరణానికి, ఆపరేషన్స్ నిర్వహించుకోవటానికి, పెళ్లి చూపులకు, వ్యాపార వ్యవసాయ పనుల ప్రారంభానికి, శాంతి హోమాదులు, వాస్తు హోమాదులు నిర్వహించుకోవడానికి, సాధారణ పనులు చేసుకోవటానికి పంచాంగం ప్రకారం అనుకూలంగా ఉంది. చంద్రబలం ఉన్నటువంటి రాశులు మేష, మిథున, సింహ, కన్య, ధనసు, మకర. తారాబలం ఉన్న నక్షత్రాలు భరణి, రోహిణి, ఆరుద్ర, పుష్యమి, ఆశ్లేష, పూర్వ పాల్గొని, హస్త, స్వాతి, అనురాధ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, శ్రవణ, శతభిష, ఉత్తరాభాద్ర మరియు రేవతి. ఇక్కడ తెలియజేసినటువంటి ఈ నక్షత్రాలకు నవంబర్ 10 సాయంత్రం 4:48 వరకు మంచి తారాబలం అనేది ఉంది. సో ఇదండి
నవంబర్ 10 సోమవారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ. ఇక్కడ తెలియజేసినటువంటి శుభ అశుభ సమయములను సమీకరణ చేసుకొని మీరు నిర్వహించినటువంటి పనుల్లో మీరు విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఇంకో వీడియోతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. ధన్యవాదములు. సర్వేజన సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ.